వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఏ మహాత్ముడు అడిగాడని 5,000 కోట్లతో మహాత్మా గాంధీ విగ్రహం పెట్టాలి అన్న ప్రశ్న ఇవాళ ఎంటైర్ తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. నాట్ ఓన్లీ ఆ బాపు ఘాట్ పరిసర ప్రాంతాల్లో లంగర్ హౌస్లో ఉన్నటువంటి 500 కుటుంబాల నుంచే కాదు, ప్రతి ఒక్క తెలంగాణ వాది కూడా ఇవాళ గలమెత్తున్నటువంటి నేపథ్యం. నిజంగా మహాత్ముడు బతికుంటే ఎంత క్షోభను అనుభవించేవాడు, ఇవాళ ఆత్మ కూడా అదే క్షోభను అనుభవిస్తుంది అనేది చాలామంది ముందుకొచ్చి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. ఇవాళ ఒకరో ఇద్దరు బాధ కాదు, అది దాదాపుగా 500 కుటుంబాలని. సో అక్కడ ఉన్నటువంటి మధు పార్క్ రిడ్జ్ ఉన్నటువంటి 500 మంది కుటుంబ సభ్యులే కాదు, ఆ యొక్క కుటుంబాలు కాదు, ఆ యొక్క కుటుంబాలకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ మద్దతు లభిస్తున్నటువంటి పరిస్థితి. అంటే అంతమంది గోస విన్న ఈ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అంత మొండి వైఖరి అవలంబిస్తోంది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే దీని వెనకాల ఏం జరుగుతోంది, ఎందుకు ఇవాళ అక్కడ ఉన్నటువంటి అంత భారీ G+5 అంతస్తులు ఉన్నటువంటి అంత భారీ భవంతులను కూల్చేసి 500 కుటుంబాలను రోడ్లకు వేసేసి ఏం ఏం చేద్దామని, ఏం సాధిద్దామని, ఎవరి మెప్పు కోసం? పైగా రాష్ట్ర ఖజానా ఖలాస్ అయిపోయింది, చేత్తో చిల్లి గవ్వలేదు, పైసా లేదు, జీతాలకు దిక్కు లేదు. మింగ సంపెంగ నూనె అనే సామెత ఉంటుంది, తినడానికి తిండి లేదు మీసాలకు సంపెంగ నూనె అంటారు చూసారు. అట్లా ఇవాళ ఈటానికి జీతాలు లేవు, కానీ విగ్రహాలు పెట్టాలి. నిజంగా ఎవరి కోసం? రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి, తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఏ మహాత్ముడు? ఓ చిన్న పాప మాట్లాడుతోంది, మహాత్ముడు ఏమన్నా కళ్ళేకొచ్చి చెప్పాడు రేవంత్ రెడ్డి గారికి మమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేయించి విగ్రహాలు కట్టాలని? నిజంగా ఎంత హృదయ విదారకమైనటువంటి మాటలు అక్కడ బాధితులు మాట్లాడుతున్నారంటే నిజంగా ఏ ఒక్క మానవ జన్మెత్తినటువంటి ఎవరైనా కూడా కరిగిపోవాల్సిందే. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కర్కశ వైఖరితో మొండి వైఖరి అవలంబిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా అంతమందిని రోడ్డును పడేసే పరిస్థితి ఎందుకు వస్తుందో అర్థం కానటువంటి నేపథ్యం. అంటే మూసీని నిజంగానే ప్రక్షాళన చేయాలి, కానీ అట్లని చెప్పి మూసీ ప్రక్షాళన పేరుతో, సుందరీకరణ పేరుతో అక్కడ 5,000 కోట్లతో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం మరి ఎవరి సలహా అనేది ఇవాళ పెద్ద ఎత్తున అందరూ అడుగుతుంటే నిజంగా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. డిపిఆర్ స్పష్టంగా లేదండి. డిపిఆర్ లేకుండానే ఇవాళ విగ్రహం పెట్టే పరిస్థితికి వచ్చారు. జస్ట్ ఒక గ్రాఫిక్ తయారు చేసుకున్నారు. ఆఖరికి తెలంగాణ తల్లి ఎవరైతే రీసెంట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి రూపకర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి. అంటే ఆయన ఇల్లు కూడా అందులోనే ఉంది, అందులో ఆయన ఫ్లాట్ ఉంది. దానికి సంబంధించి వాదన పెద్ద ఎత్తున వార్తల్లో వైరల్ అయ్యేసరికి ఆయన కూడా తెర ముందుకు వచ్చి ఇవాళ నేను అనలేదు, ఇది నా మాట కాదు, నాకు గనక అవకాశం ఇస్తే నేను పని చేస్తా ప్రభుత్వానికి, కానీ అది నా భార్య మాట, నా మాట కాదు. కాబట్టి ఆమెకు కూడా కొంత బాధ ఉంటది కాబట్టి ఏదో అని ఉంటది. సో దానికి నాకేం సంబంధం? నేను అన్నానా? ఒకవేళ ప్రభుత్వం నన్ను అడిగినట్టయితే తప్పకుండా ఒక ఉన్నతమైనటువంటి శిల్పాన్ని, ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా శిల్పాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాది. తప్పకుండా నేను ఆ పని చేస్తా, కానీ నన్ను ఇప్పటి వరకు ఎవరు నన్ను అప్రోచ్ కాలేదు. ఆఖరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాంధీ విగ్రహం కోసం నా భార్యకి నాకు సంబంధం లేదని ఆయన కొంత బయటకు వచ్చి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే భార్యాభర్తల మధ్య కూడా చిచ్చు రేపే పరిస్థితికి వచ్చేసింది గాంధీ విగ్రహం. ఒకప్పుడు గాంధీ ఎందుకోసం పోరాటాలు చేశాడు? అందరూ సుభిక్షంగా ఉండాలని, శాంతిగా ఉండాలని. కానీ అహింసావాది అయినటువంటి గాంధీ పేరుతోటి గాంధీ విగ్రహం కోసం హింసను ప్రేరేపిస్తారు చూసారా, అది గొప్ప విషయం. నిజంగా కూడా ఇవాళ అంటే చాలా వరకు బాపు సరోవర్ అక్కడ గాంధీ సరోవర్గా తీర్చిదిద్దడం కోసం దేశం అంటే తొలి దశలోనే మొత్తం 21 కిలోమీటర్ల మేర పనులు నిర్వహించాలని చూస్తున్నారు. ఫేజ్ 1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ 1బిలో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లు. నదిని శుభ్రం చేసే ఒక ఉద్దేశమైనప్పటికీ ఇక్కడ సైకిల్ ట్రాక్లు, పార్కులు, రెయిన్ గార్డెన్స్ ఇదంతా కూడా
ఇదంతా అవసరం లేనటువంటి అభివృద్ధి అని ప్రజలు అంటూ ఉన్నారు. అక్కడ ప్రజలు అంటున్నారు డిగ్నిటీ విత్ డెవలప్మెంట్ ఉండాలి కానీ డిస్ట్రక్షన్ మాకు అవసరం లేదు, మేము ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు, ఎవరి కోసం విగ్రహం పెట్టాలి అనేది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు అడుగుతున్నటువంటి పరిస్థితి. గాంధీ గారు ఏమైనా రేవంత్ రెడ్డి సార్ కళలోకి వచ్చి ఇదంతా కూలగొట్టేయండి, 4000 ఫ్యామిలీస్ని బయటికి నెట్టేయండి, రోడ్ల మీదకి పెట్టేయండి, 4500 ఇళ్ళని కూల్లో కొట్టేసి నా స్టాచ్యూ కట్టండి, అందరు టూరిస్టులు వచ్చి చూస్తారు అని చెప్పలేదు కదా. అదే ఆయన ఇంటిని కూలగొట్టుకొని ఆయన కట్టుకుంటే రేవంత్ రెడ్డి ఇల్లు కదా, ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్ అని అందరు వెళ్తారు. నాకు 2 పాపలు, వాళ్ళకి పెళ్లి చేయాలి, నా దాని డబ్బులు లేవు, మేము బీదోళ్ళం. ఆయన వచ్చి ఇల్లు గుంజుకుంటాం అది గుంజుకుంటాం అంటే మనం మేము ఎట్లా చేయాలి? మా పిల్లల పెళ్లిళ్ళు ఆయన చేయమని కట్నం ఇచ్చి మళ్ళీ ఎట్లా ఇస్తారండి? ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది సొంతం ప్రైవేట్ ల్యాండ్. ఇది ప్రైవేట్ ల్యాండ్ లో మేము ఉంటున్నాం, ఆయన డెవలప్మెంట్ కోసం మమ్మల్ని అడుగుతున్నాడు ఎక్వైర్ చేసుకోవడానికి. ఎలా ఇస్తారు ప్రైవేట్? ఇప్పుడు మా ఇల్లు సొంత ఇల్లు వదిలేసుకొని ఉన్నొక్క ఇల్లు వదులుకొని మేము వేరే ఎక్కడో ఉంటామంటే ఎలా ఒప్పుకుంటామండి? 450 ఫ్యామిలీస్ ని కూల్ చేసి 2000 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఇళ్ళని కూల్ చేసి అన్ని కూల్ చేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అస్సలు ఏం బాలేదు. డెవలప్మెంట్ విత్ డిగ్నిటీ, నాట్ డిస్ట్రిక్షన్. అంటే ఏమంటున్నానంటే నేను, మీరు డెవలప్మెంట్ చేసుకోండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా ఇది అని చెప్పి మా ఇల్లులు పోగొట్టుకుని అవి చేసుకునే మాకు ఇష్టం లేదండి. గాంధీ మహాత్ముడు అందరికీ దేవుడితో సమానం, అన్యాయాన్ని సహించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, ప్రజలు సుఖంగా ఉండాలనే ఆకాంక్షతో ముందుకెళ్ళినటువంటి వాళ్ళు, స్వతంత్రం సిద్ధించినటువంటి గొప్ప వ్యక్తి, ఆయన జాతిపిత. అలాంటి వారిని విగ్రహాల్లో కాదు గుండెల్లో పెట్టుకోవాలి తప్ప తెలంగాణ ప్రభుత్వం విగ్రహాలు ఏర్పాటు చేస్తే ఏమొస్తుంది అని పెద్ద ఎత్తున ఇవాళ వినిపిస్తోంది. మరి అంతమంది కుటుంబాలను రోడ్డును పడేస్తే ఏం సాధిద్దామని. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే, విగ్రహం కడుతున్నారు, గాంధీజీ బతుకుంటే చాలా సిగ్గుతో తలదించుకునేవాడేమో, అది వేరు విషయం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు చూస్తే నిజంగా మనుషులు ఎవరైనా కరిగిపోవాల్సిందే, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కరగట్ల. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసారా, మేము భూసేకరణ చేసి తీరుతాం అంటే రీసెంట్గా ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఎవరు అమ్మకాలు కానీ క్రయ విక్రయాలన్నీ బంద్, ఆ యొక్క దానికి సంబంధించి ఆ యొక్క సర్వే నెంబర్లు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నిర్మించారు, దీన్ని అక్రమంగా ఇచ్చారు, బఫర్ జోన్లో కట్టారు, అక్రమ లేఅవుట్లు అక్రమ పర్మిషన్ అని కాంగ్రెస్ ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడతారు. ఈ యొక్క మధు పార్క్ రిడ్జ్ బిల్డర్స్ 2012 ఉన్నటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నటువంటి జీవో ప్రకారము 30 మీటర్స్ బఫర్ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ గత ప్రభుత్వం ఏదైతే కమిషన్లకు కకృతిపడి హైదరాబాద్ నగరంలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి కమిషన్లు దండుకోవాలన్న ఆలోచనతోటి చేసినటువంటి దౌర్భాగ్యపు పనికి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఓనర్స్ ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి హరీష్ రావు గారు, డెఫినెట్ గా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించవు. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో అభివృద్ధి నినాదంగా ముందుకు పోద్ది. మీరు ఎన్ని అడ్డంకులు వేసినా మేం ప్రజల వెంటున్నాం. అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కోల్పోయేవారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా నష్టం జరిగితే ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇస్తుంది, సరి అయిన కాంపెన్సేషన్ వాళ్ళు ఆదుకుంటుంది. విన్నారు కదా చామల ఏం మాట్లాడారు. అసలు ఒక ఎంపీగా ఉండి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇరికిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇరికిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని అంటే, అసలు యాక్చువల్గా మధు పార్క్ రిడ్జ్ అనే ఒక భవనం నిర్మించింది ఎప్పుడు అనేది మనం ఒకసారి గతం తవ్వితే వస్తుంది. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించారు అని చెప్తున్నారు. జస్ట్ ఒకసారి గూగుల్ చేస్తే అర్థమైపోతుంది కదా. ఒకసారి మీరు చూడండి గూగుల్లో ఎప్పుడు ఈ యొక్క మధు పార్క్ రిడ్జ్ కట్టారు అనేది స్పష్టంగా ఉంది. 10 ఏళ్ల క్రితం కట్టింది. మధు పార్క్ రిడ్జ్ ఇన్ లంగరోస్, హైదరాబాద్ జనరలీ కన్సిడర్డ్ ఏ 10+ year old building ready to move property with construction completed around 2011 to 2012. The project was launched in July 2007. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి భవనమే కదా. 2011 నుంచి 12 మధ్యలో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తెలంగాణ వచ్చింది 2014లో. మరి తెలంగాణ వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ లేఅవుట్లు ఇచ్చారని, అక్రమ బఫర్ జోన్లో అక్రమ పర్మిషన్లని, ఆఖరికి భూసేకరణ చేసి గాంధీ విగ్రహం కట్టేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులు. గూగుల్లో క్లియర్గా ఉంది చూడండి. గూగుల్ చెప్తోంది. గూగుల్ పిక్స్లో వెనక్కి వెళ్తే ఎప్పుడు కట్టారో కనిపిస్తుంది. ఎప్పటి నుంచి ఇమేజ్ ఉన్నాయని మనం 2012, 13, 14
11, 12 ఇట్లా వరుసగా గూగుల్ ఇమేజెస్ కనిపిస్తూ ఉన్నాయి కదా. మరి అంటే ఏదన్నా చేసి తిమ్మిని బొమ్మిని చేసి మేము భూసేకరణ చేస్తాం తగ్గేదేలే అంటే కుదరదు. ఇది మీ చేతిలో ఉన్నటువంటి అధికారం ప్రజలు ఇచ్చింది. ప్రజలు అధికారం ఇవ్వగలరు, లాక్కోగలరు కూడా. ఇది భవిష్యత్తులో అదే జరుగుతుందేమో. ఎందుకంటే ఇంత మొండి పట్టుదలతోటి, ఇంత మొండి వైఖరితోటి, ఇంత బుల్డోజ్ చేస్తాము, మేము బుల్డోజర్ రాజకీయాలు నడుపుతామంటే ప్రజలైతే ఎవరూ ఉపేక్షించరు. ప్రభుత్వాలు ప్రజల నమ్మకం తోటి వచ్చినటువంటి ప్రభుత్వాలు, ప్రజల్లో నమ్మకాన్ని బిల్డ్ చేయాలి, ప్రజల్లో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయాలి. జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ ఏ రోజు నీడ లేకుండా చేయండి కుటుంబాలకి అని చెప్పలా. ఇవాళ మేము భూసేకరణ చేస్తాం, అక్కడ మేము అది చేస్తామని. అంటే దీని వెనకాల నాకు తెలిసి బయట వస్తున్నటువంటి ప్రచారం, తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి చర్చ ఏంటంటే ఇది అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగేందుకు మూసి అడ్డాగా మారుతోంది అనేది. ఎందుకంటే చాలామంది పర్యావరణవేత్తలు కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కానీ వీళ్ళు మాట్లాడుతుంది, లేకుంటే పొలిటికల్ పార్టీలు, మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు మెగా కృష్ణారెడ్డికి లేకుంటే మెగాకి ప్రాజెక్ట్ కట్టబెట్టేందుకు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది, దీని వెనకాల మెగా ప్రాజెక్ట్, మెగా రియల్ ఎస్టేట్ జరుగుతోంది అని. ఎందుకంటే గతంలో ఒకసారి రేవంత్ రెడ్డి గారు అన్నారు స్పష్టంగా ఎన్నికల ముందు, రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి, రియల్ ఎస్టేట్ నేను పేటెంట్గా తీసుకున్నాను. ఇప్పుడు ఇవాళ నిజం చేసి చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్. నాకున్న యూఎస్పీనే ఈ రోజుకు రాజకీయాలలో నేను అంతో ఇంతో మనుగడ సాధిస్తున్నా, నా ఖర్చులు నేను పెట్టుకోగలుగుతున్నా అంటే నేను రియల్ ఎస్టేట్లో అంతో ఇంతో సంపాదించిందే ఈరోజు నన్ను కాపాడుతుంది. కాంగ్రెస్ ఖర్చులు కూడా పెట్టుకుంటున్నా. సో రియల్ ఎస్టేట్ అనేది నా పేటెంట్. విన్నారు కదా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు స్పష్టంగా. ఇవాళ ఆ పేటెంట్ తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మూసీ ప్రాజెక్ట్ కోసం అది నిజంగానే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్గానే మారుస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో నిజంగానే ఇవాళ ఎందుకు ఇటువంటి మొండి అవలంబిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది అర్థం కావాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు ఇట్లాంటి బుల్డోస్ చేయలేదా, ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదా, మల్లన్న సాగర్ నిర్వాసితులు లేరా అని మీరు అనొచ్చు. కానీ ఆ రోజు మల్లన్న సాగర్ అయినా ఇంకోటైనా వాళ్ళందరూ కాంపెన్సేషన్లు ఇచ్చారు, లేదంటే ఆ బాధితులకు సంబంధించి పెద్ద ఎత్తున పోరాటాలు చేసినప్పటికీ ఆ పోరాటాలకు సపోర్ట్ చేసినటువంటి రేవంత్ రెడ్డిని చూసారా. ఇవాళ పెద్ద ఎత్తున గాంధీ విగ్రహం కోసం చేస్తున్నారు, అది ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం చేసినటువంటి ప్రాజెక్టులు, కొన్ని వేల లక్షల ఎకరాలు సాగు అందించినటువంటి ప్రాజెక్టులు, మరోవైపు పెద్ద ఎత్తున ఒక ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఉపయోగపడింది. ఇవాళ గాంధీ విగ్రహం ఎవరికి అక్కడికి వస్తుంది, ఎవరి మెప్పు కోసం కట్టాల్సి వస్తుంది, ఇది కదా ప్రశ్న. మరి ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి తంతు నిజంగా కూడా క్వశ్చన్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఒక అడుగు వెనక్కేస్తుంది నేనైతే అనుకుంటున్నాను. లేదు అదే మొండిగా పోతామంటే ఇక విగ్రహాలు పెట్టినటువంటి తర్వాత వాళ్ళకి ఇదే ఆఖర పరిపాలన అవుతుంది, నాకు తెలిసి అవుతుంది. ఇది సుస్పష్టంగా కనిపిస్తుంది. గతంలో మూసీ ప్రాజెక్టు పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం తెరలేచింది. అసలు డిపిఆర్ చక్కగా లేకుండానే ఆర్బీఎక్స్ ఎన్రైస్ కొట్టినటువంటి పరిస్థితి. ఇవాళ కూడా డిపిఆర్ పూర్తిగా లేదు, డిపిఆర్ని బహిర్గతం చేయట్లేదు, ఇప్పటికి కూడా సీక్రెట్గా ఉంచుతున్నారు. ఎందుకు? దీనిలో సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు కానీ మేము విగ్రహాలు కట్టాలి, చేతిలో డబ్బులు లేవు కానీ మేము గొప్పలకి వెళ్ళిపోవాలి, చేతిలో డబ్బులు లేవు మూసి ప్రక్షాళన చేయాలి, చేతిలో డబ్బులు లేవు మెట్రో ఫేజ్ 2 పనులు చేయాలి. మెట్రో పనులన్నా కొంచెం ప్రభుత్వానికి ప్రజలకు అవసరం వచ్చే స్కీమ్స్, అటువంటి ప్రాజెక్ట్స్ కొంత ప్రజలకి కొంత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని కొంత బెటర్మెంట్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గాంధీ విగ్రహం వల్ల ఎవరికి లాభం అనేది మీరు కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.